ఫ్రెండ్స్ ఇది మనకి M2 iPad Air 13 ఇంచ్ మోడల్. సో దీన్ని నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. సో ఈ 1 మంత్ యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నా దగ్గర మనకి M4 iPad Pro మనకి 11 ఇంచ్ మోడల్ కూడా ఉంది. సో ఈ వీడియోలో నేను దీని గురించి మాట్లాడేటప్పుడు కంప్లీట్ గా మనకి వీటిని కూడా కంపేర్ చేస్తూ ఉంటాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని అలాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఈ M2 iPad Air గురించి ఫిజికల్ చేంజెస్ ఏమన్నాయో మాట్లాడుకుందాము. ఇంతకు ముందు వరకు మనకి iPad Air అంటే ఓన్లీ 11 ఇంచ్ మోడల్ మాత్రమే ఉండేది. బట్ ఈ ఇయర్ నుంచి మనకి వీళ్ళు 13 ఇంచ్ మోడల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అది పెద్ద చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ 13 ఇంచ్ మోడల్ అంటే మీకు పెద్ద స్క్రీన్ సిస్టమ్ అయితే కనుక మీరు ఇప్పుడు ప్రో మోడల్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా 13 ఇంచ్ మోడల్ మీరు iPad Air నుంచే తీసుకోవచ్చు. సో నాకు ఈ ఇయర్ మోడల్స్ లో డిసప్పాయింట్ అయింది నేను ఈ కలర్స్ ని బట్టి. సో జనరల్ గా మనకి లాస్ట్ ఇయర్ మోడల్ వచ్చేటప్పటికి చాలా బ్రైట్ కలర్స్ ఉండేవి. సో నాకు ఆ iPad Air కలర్స్ వచ్చి చాలా బాగున్నాయి. బట్ ఈ ఇయర్ iPad చూస్తే కనుక మీరు పింక్ తీసుకున్నా లేకపోతే బ్లూ తీసుకున్నా మనకి లైట్ బ్లూ అండ్ లైట్ పింక్ అనమాట. సో మీరు ఒక యాంగిల్లో పెట్టి చూస్తే మీకు పింక్ అనిపిస్తుంది కానీ నార్మల్గా చూస్తే కనుక మీకు సిల్వర్ కలర్ అనిపిస్తుంది. సో నాకు ఈ కలర్స్ అయితే అంతగా నచ్చలేదు. బట్ లాస్ట్ ఇయర్ మోడల్ కలర్స్ వచ్చి చాలా బాగున్నాయి. తర్వాత ఈ iPadలో ఇంకొక చేంజ్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ వరకు మనకి కెమెరా వచ్చి ఈ పైన ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళు ఈ కెమెరాని అయితే ఇక్కడికి మూవ్ చేశారు. దానివల్ల మీరు ఎప్పుడైనా వాయిస్ కాల్స్ చేస్తున్నప్పుడు లేకపోతే మీరు ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు మీరు iPadని పట్టుకుని మాట్లాడినప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇట్లా పెట్టుకుని మాట్లాడడం కన్నా ఇట్లా పెట్టుకుని అంటే పోర్ట్రేట్ లో పెట్టుకుని మాట్లాడడం చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ ఇది కంఫర్టబుల్ కూడా. తర్వాత మనకి డిస్ప్లే టెక్నాలజీ విషయానికి వస్తే మనకి ఇంతకు ముందు వర్షన్ ఎట్లా ఉందో సిమిలర్ డిస్ప్లే మోడల్ అనమాట. పెద్ద చేంజెస్ అయితే లేవు. అయితే మనకి ఇందులో 13 ఇంచ్ మోడల్ ఉంది. సో ఈ 13 ఇంచ్ మోడల్ లో మనకి ఇప్పుడు 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మనకి ఒకవేళ మీరు 11 ఇంచ్ మోడల్ తీసుకుంటే కనుక అందులో ఓన్లీ మనకి 500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. కంపేర్ టు మనకి ఆన్ ద పేపర్ చూస్తే కనుక ఒక 100 నిట్స్ బ్రైట్నెస్ డిఫరెన్స్ అయితే ఉంది కానీ బట్ మీరు రియల్ వరల్డ్ లో మీరు చూసినప్పుడు మీకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. మనకి స్క్రీన్ చూడడానికి కూడా డే టైం చూసినప్పుడు బాగానే ఉంది. ఎస్పెషల్లీ మీరు షాడోలో ఉన్నంత సేపు మనకి స్క్రీన్ వచ్చి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్ కింద పెడితే కనుక మనకి ఈ స్క్రీన్ వచ్చి అంతగా కనిపించదు అనమాట. సో అదొకటి డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ మీకు ఆ టైంలో స్క్రీన్ బ్రైట్నెస్ కొంచెం పెరగాలంటే కనుక డెఫినెట్ గా మీరు ప్రో మోడల్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ నాకు తెలిసి రెగ్యులర్ యూజర్ కి లేకపోతే మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది మోర్ దెన్ ఎనఫ్. బేసికల్లీ మనకి iPad లో ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు 120 Hz రిఫ్రెష్ రేట్ చూస్తుంటే కనుక mళ్ళీ మీరు ప్రో మోడల్స్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనకి దీని పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో జనరల్ గా చెప్పాలంటే కనుక మనకి లాస్ట్ ఇయర్ అంటే ఇంతకు ముందు M1 iPad Air కి M2 iPad Air కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. పేపర్ మీద అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు 15% to 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు కానీ బట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నేను వాడినప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నా iPad వచ్చి మనకి M1 iPad Pro. సో నేను M1 చిప్ అందులో వాడుతున్నాను. సో ఇది M2 చిప్. నేను రెండిట్లోనూ వాడినప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. అండ్ ఇందులో మనకి GPU లో వచ్చేటప్పటికి ఒక 2 కోర్స్ ఎక్స్ట్రా వస్తాయి. నార్మల్ గా CPU సిమిలర్ కోర్స్ తోటి వస్తాయి కానీ GPU వచ్చి ఒక 2 కోర్స్ ఎక్స్ట్రా వస్తాయి. మనకి సేమ్ 8 GB ర్యామ్ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి M1 iPad Air కి M2 iPad Air కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ వచ్చి మనకి స్టోరేజ్ లో ఉంటుంది. సో మనకి M1 iPad Air లో ఓన్లీ 512 GB వరకే స్టోరేజ్ ఆప్షన్ ఉండేది. బట్ మనకి ఇందులో వచ్చేటప్పటికి వీళ్ళు 1 TB వరకు మీరు స్టోరేజ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం దీని Geekbench స్పీడ్ టెస్ట్ అయితే చూద్దాము. సో నేను ఈ iPad Air లో Geekbench స్పీడ్ టెస్ట్ రన్ చేసినప్పుడు మనకి సింగిల్ కోర్ వచ్చేటప్పటికి సమ్వేర్ అరౌండ్ 2634 వచ్చింది. వెరేజ్ మనకి మల్టీ కోర్ వచ్చేటప్పటికి 10,027 వచ్చింది. ఇది మనకి CPU Geekbench స్పీడ్ టెస్ట్ రిజల్ట్స్. వెరేజ్ మనకి GPU మెటల్ స్కోర్ వచ్చేటప్పటికి ఇందులో మనకి 41,561 ఉంది. సో మీరు రిజల్ట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇందులో మనకి సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి పైన ఒక 2 స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. అట్లాగే మనకి కింద ఒక 2 స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. సో ఇవి రెండిట్లో నుంచి మనకి 4 స్పీకర్స్ ఉంటాయి అనుకుంటారేమో. మనకి ఇందులో ఓన్లీ 2 స్టీరియో స్పీకర్స్ మాత్రమే ఉన్నాయి. సో సౌండ్ వచ్చేటప్పటికి చాలా డీసెంట్ గా ఉంటుంది.
అండ్ మోరోవర్ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చినప్పటికి 4K కెమెరా అండ్ బ్యాక్ ఇంకో కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకి 4K కెమెరా. సో బ్యాక్ కెమెరా వచ్చినప్పటికి మనకి 4K అప్ టు 60 FPS అయితే రికార్డ్ చేస్తుంది. వీడియో కూడా ఇందులోనే రికార్డ్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ ఈ ఐప్యాడ్ తీసుకుంటే కనుక పర్ఫార్మెన్స్ లో మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. తర్వాత మనకి ఈ M2 iPad Air వచ్చేటప్పటికి మీకు యాపిల్ సెకండ్ జనరేషన్ పెన్సిల్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి యాపిల్ పెన్సిల్ ప్రో కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెండు పెన్సిల్స్ మీరైతే దీనికి యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆర్టిస్ట్ కాదు అనుకుంటే గనక మీరు యాపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ అయితే తీసుకోండి. ఒకవేళ లేదు మీరు ఆర్టిస్ట్ అంటే గనక డెఫినెట్ గా మీరు యాపిల్ పెన్సిల్ ప్రోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే బడ్జెట్ ప్రకారం ఆలోచిస్తా కాబట్టి ఆబ్వియస్ గా నేను యాపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ మీరు ఆర్టిస్ట్ అయితే కనుక డెఫినెట్ గా మీరు ప్రోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మనకి గేమింగ్ విషయానికి వస్తే కనుక ఇందులో నేను ఎస్పెషల్లీ రేస్ గేమ్స్ అయితే ఆడాను. సో ఆడినంత సేపు నాకు ఎక్కడ లాగ్ అవడం కానీ లేకపోతే స్ట్రక్ అవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అండ్ మోరోవర్ ఇది మనకి 60 FPS లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు 120 Hz రిఫ్రెష్ రేట్ యూస్ చేసే గేమింగ్ కాన్సోల్స్ యూస్ చేసి మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఇందులో ఆడేటప్పుడు మీరు డెఫినెట్ గా నోటీస్ అయితే చేస్తారు. అండ్ మోరోవర్ నేను ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా నేను హీట్ ఇష్యూ చూసా గానీ బట్ మేజర్ హీట్ ఇష్యూ అయితే కాదు. జనరల్ గా ల్యాప్టాప్ హీట్ అవుతుంది ఒక 15 minutes ఆడిన తర్వాత అని తెలుస్తుంది కానీ బట్ టూ మచ్ హీట్ అయితే కాదు. తర్వాత మనకి ఇందులో వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ విషయానికి వస్తే కనుక మనకి iPad Air లో మల్టిపుల్ వీడియో అండ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ అయితే ఉన్నాయి. 4K వీడియో ఎడిటింగ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అయితే చేయొచ్చు. సో మోస్ట్లీ మీరు ఒకవేళ బిగినర్ అయితే కనుక ఇందులో మీరు క్యాప్ కట్ వాడచ్చు, లేదా iMovies వాడచ్చు, DaVinci Resolve వాడచ్చు. సో నేనైతే ఇందులో ఫైనల్ కట్ ప్రో యూస్ చేస్తున్నాను. బట్ ఇందులో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫైనల్ కట్ ప్రో మనకి దీనిలో ప్లగిన్స్ అయితే వేయలేము. మేబీ ఫ్యూచర్ లో యాపిల్ వాళ్ళు ఆ ప్లగిన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారేమో చూడాలి. తర్వాత ఇంకా ఫోటో ఎడిటింగ్ విషయానికి వస్తే కనుక ఇందులో మీరు పిక్సెల్మేటర్ ప్రో అని ఒక యాప్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేయొచ్చు. ఫోటోషాప్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని యూస్ చేయొచ్చు. లైట్ రూమ్ యూస్ చేయొచ్చు, డార్క్ రూమ్ యూస్ చేయొచ్చు. సో ఈ యాప్స్ అన్నిటిని యూస్ చేసి మీరు మీ ఫోటో ఎడిటింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫోటో ఎడిటింగ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను చెప్పిన ఈ యాప్స్ లో అయితే ఒకవేళ మీకు ట్రై చేయకపోతే కనుక డెఫినెట్ గా ఈ యాప్స్ అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీకు ఈ ల్యాప్టాప్ గురించి ఒక ఐడియా వచ్చింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ప్రైస్ బేసికల్లీ. సో నేను M1 iPad Air 64GB తీసుకుంటే కనుక మీకు ఓన్లీ 54,000 కి అవైలబుల్ ఉంది. నేను వీటి లింక్స్ వచ్చేటప్పుడు కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కరెంట్ ప్రైజెస్ అయితే చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు M1 iPad Air లో 256GB కి వెళ్తే కనుక మనకి అక్కడ 64,000 అయితే పడుతుంది. కానీ మీరు ఒకవేళ M2 iPad Air బేస్ మోడల్ విచ్ ఇస్ 128GB తీసుకుంటే కనుక మనకి దగ్గరగా అది 80,000 అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మనకి iPad Air అంటే M1 iPad Air బేస్ మోడల్ కి M2 iPad Air బేస్ మోడల్ కి డిఫరెన్స్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 25,000 తేడా ఉంటుంది. అండ్ మోరోవర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే M1 వచ్చి మనకి 64GB లో ఉంటుంది, M2 వచ్చేటప్పటికి మనకి బేస్ మోడల్ 128GB లో ఉంటుంది. బట్ ఎయిదర్ వే నా ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి నేను డెఫినెట్ గా M1 iPad Air అయితే తీసుకుంటాను. అది కూడా నేను 256GB తీసుకుంటా. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ చేస్తే, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి M1 కి M2 కి మేజర్ డిఫరెన్సెస్ అయితే లేదు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ 13" మోడల్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా M2 iPad Air తీసుకోమని చెప్తాను. లేదు మనకి 11" మోడల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనుకున్నప్పుడు డెఫినెట్ గా నేనైతే M1 iPad Air 256GB అయితే తీసుకోమని చెప్తాను. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు అయితే కనుక మనకి ఈ ఐప్యాడ్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి M1 M2 చిప్స్ ఉన్నాయి కదా, అవి వీళ్ళ ప్రొఫెషనల్ కంప్యూటర్స్ లో అయితే యూస్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళ హార్డ్వేర్ వచ్చి చాలా అడ్వాన్స్డ్ ఉంది. వీళ్ళ హార్డ్వేర్ వచ్చి ఈ రేంజ్ లో ఉంటే మనకి వీళ్ళ సాఫ్ట్వేర్ వచ్చి ఈ రేంజ్ లో ఉంటుంది. హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ ని మ్యాచ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నా డెసిషన్ అయితే కనుక మోస్ట్లీ నేను M1 iPad Air అయితే తీసుకుంటా. నాకు మెయిన్లీ 13" మోడల్ వచ్చేటప్పటికి టూ బిగ్ అనిపిస్తుంది. సో నా ప్రిఫరెన్స్ చాయిస్ వచ్చేటప్పటికి మోస్ట్లీ నేను iPad అంటే 11" మోడల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు 13" మోడల్ ఆల్మోస్ట్ లైక్ ఒక మినీ కంప్యూటర్ ని హోల్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనకి మీ దగ్గర ఒకవేళ iPad Air ఉంటే కనుక మీకు iPad Air 13" మోడల్ ఆల్మోస్ట్ ఇది సేమ్ ఉన్నాయి అనిపిస్తుంది బేసికల్లీ. సో నాకు దీన్ని క్యారీ చేయడం కన్నా నాకు 11" మోడల్ క్యారీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఒకవేళ మీకు రెండింటికి డిఫరెన్స్ కావాలంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది 11" మోడల్, ఇది వచ్చి మనకి 13" మోడల్. సో ఇదండి మనకి కంప్లీట్ గా M2 iPad Air 13" మోడల్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్